శనార్థి అందరికీ ఎట్లున్నారు? మంచిగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ కథలు. మన ఛానల్ 10,000 మంది సబ్స్క్రైబర్లకి చాలా దగ్గరలో ఉన్నది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అట్లనే వీడియోని చూసి అప్ అండ్ అవుతున్నారు. ఆ వీడియో ఎట్లున్నదో కింద కామెంట్ చేయండి అండ్ లైక్ కొట్టండి. మీరు లైక్ కొడితే మీ ద్వారా ఇంకొక 10 మందికి ఆ వీడియో రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బతికే బదులు నందై 4 ఏళ్ళు బతికినది మేలు అన్నారు. కాకై కలకాలం బతికే బదులు అంశై 6 నెలలు బతికినది మేలు అన్నారు. కష్టం రాగానే సత్తా సత్తా అని సాటి మొదలుపెడుతున్నావు. భగవంతుడు ఏమన్నాడో తెలుసునా? వస్తున్నావు పోతున్నావు బిడ్డ నా కొరకు
వచ్చున్న బిడ్డ నీ కొరకు నా కొరకు అస్తివా పూర్తిగా సత్తవు రాకమ్మ రాకు పైన కూర్చున్నాడు నీ కొరకు అది ఎవరిని ఎవరంటారో తెలియదు కానీ సత్తుడు తెలుసానే స్వరకాయ ముఖందానా సామరు పట్టే కాలాలేమి ఎత్తాడు ఎర్రను తవ్వుతాడు ఎర్రను తీస్తాడు గాలానికి ఉంచుతాడు గాలం తీసుకుపోయి చెరువు లోపల ఎత్తాడమ్మా చెరువు లోపల సంపానంతో ఉన్న ఎర్ర సాపతో ఏమన్నదో తెలుసునా వస్తున్నాం పోతున్నాం బిడ్డ నా కొరకు సగం దచ్చున్న బిడ్డ నీ కొరకు నా కొరకు వస్తివా పూర్తిగా దత్తవు రాకమ్మ రాకు పైన కూర్చున్నాడు నీ కొరకు ఎర్ర ఎప్పటికప్పుడు సాపిన్నదా లక్కన ఎర్రనందుకుంటది ఎర్రనందుకోగానే బెండు ఉడుకుంది బెండు ఉడకంగానే సాప పట్టదాని గాలాలు సాపం తిస్తాడు గడ్డ మీద వారెత్తాడు గడ్డ మీద వారేసినాక గప్పుడు సాప అనుకుంటదట ఎర్రను చెప్పంగానే నేను పోతే ఇడు నన్ను ఎడబోతాడో ఇడు నాకేడ కారం పూస్తాడో ఇడు నన్ను ఏనుగు నిలేసి గోలిస్తాడో ఎర్ర చెప్పిన బాధకప్పుడు సాపకు అర్థమైంది ఎత్తుమడి వేళ చెప్పులు వేసుకున్నా అందరికి సోకే ఎత్తుమడి వేళ చెప్పులు వేసుకున్నా అందరికి సోకే చెప్పులు వేసుకొని జారిపడ్డాక ముందడి 2 పనులు ఊసిపోయాక లచ్చక్క నేను 200 పెట్టుకొని 2 చెప్పులు కొనుక్కొని 2 పనులు కొట్టుకుంటుంది దాని బాధకప్పుడు అర్థమైంది నా బిడ్డ నీలవతి నీ గర్భవాసమందు సంతాన ఫలం లేదన్నట్టుగా నీకు ఒక్కగాను ఒక్క కొడుకు సంతానం ఇస్తున్నా కొడుకు సంతానం తీసుకొని వెళ్ళిపోయే నీలవతి దేవి అయ్యా జంగమయ్యా రావు జంగమయ్యా జంగమయ్యా రావు జంగమయ్యా జంగమయ్యా రావు జంగమయ్యా జంగమయ్యా రావు జంగమయ్యా జంగమయ్యా దేవరావు జంగమయ్యా జంగమయ్యా దేవరావు జంగమయ్యా జంగమయ్యా దేవుడు మాదలయ్యా జంగమయ్యా దేవుడు మాదలయ్యా జంగమయ్యా దేవుడు వెట్టరాదు జంగమయ్యా దేవుడు వెట్టరాదు జంగమయ్యా ఈ కలగలు నాయి మాట జంగమయ్యా జంగమయ్యా ఈ బల్లపు తోడునయ్యా జంగమయ్యా బల్లపు తోడునయ్యా జంగమయ్యా ఈ ఒక్కగాను ఒక్క కొడుకు జంగమయ్యా ఒక్కగాను ఒక్క కొడుకు జంగమయ్యా ఒక్కగాను తోడునయ్యా కాకొడుకు తోడునయ్యా జంగమయ్యా నాకు బిడ్డగా వారే జంగమయ్యా బిడ్డగా వారే జంగమయ్యా నాకు బిడ్డగా వారే జంగమయ్యా బిడ్డగా వారే జంగమయ్యా అయ్యా జంగమయ్యా రేపు రేపటికల్లా నాకు కొడుకు పుట్టినాక నా భర్త ప్రాణం పోయినాక తండ్రి నా ప్రాణం పోయినాక మనకు తల కొరసాయి పెట్టడానికి కొడుకుంటున్నాను కానీ తల కూర్చొని ఎక్కడానికి నాకు బిడ్డ లేకపోయినా ఇప్పటికైనా అందరే అమ్మా ఒకగాని ఒక కొడుకు కొడుకు కాదంటారు ఒకే జీవితం కాదంటారు ముక్కు పుల్ల సొమ్ము కాదంటారు ముత్తలోడు మొగుడు కాదంటారే అమ్మా ఇలా అందుకని ఇందుకని జంగమయ్యా ఇలా ఒక్కగాని ఒక కొడుకు జంగమయ్యా అయ్యా కొడుకు తోడనయ్యా జంగమయ్యా నాకు అలసిన బాలయ్యా జంగమయ్యా అయ్యా ఓడన్న కట్టరాదు జంగమయ్యా నా బిడ్డ నౌకన్న బిడ్డ నీలవతి అయ్యా జంగమయ్యా కొడుకు తోడ నాకు బిడ్డ కావాలి కొడుకు తోడ నాకు బిడ్డ ఉంటే ఆడాదికి ఒక్కసారి రాగిట్ల పండగ నాడు నా కొడుకు రాకీడు కడుతుందయ్యా 12 ఏళ్ళకు ఒక్కసారి చక్కెర పుడకలు పోతుంది ఆడోళ్ళ తోడ ఇయ్యం ఆడోళ్ళ తోడ సుట్టిర్గం ఆడోళ్ళ తోడే బంధుత్వం ఆడోళ్ళ తోడ రాకట ఆడోళ్ళ తోడే పోకడనన్నారయ్యా నువ్వు బిడ్డలని పుత్తమైందే నీలవాతి నువ్వు బిడ్డలు నీకెందుకమ్మా నీలవాతి నా బిడ్డ కొడుకు సంతానం ఇంత కొడుకు కొడుకునిత్త నీకు మనవాన్నిత్త ముని మనవాన్నిత్త నీకు నూరెళ్ళ ఆవుకిత్తనే బిడ్డ కొడుకు సంతానం తీసుకొని పోతే నువ్వు సల్లగా బతుకుతావు కొడుకు తోడ నీకు బిడ్డ సంతానం కావాలన్నట్టున్నావు కొడుకు తోడ నీకు బిడ్డ సంతానం లేదన్నట్టు కాదు కొడుకు తోడ నీకు బిడ్డ సంతానం ఉన్నది కానీ నీకు కొడుకు బిడ్డ ఉంటే 3 గడియల్లా నీకు మరణకన్నా ఉన్నదమ్మా నీలవాతి. అయ్యో, పువ్వులు వచ్చి మోదయ్యా నీలవాతి.
పోతవే లీలవతి అయ్యరావు జంగమయ్య జంగమయ్య దేవరావు జంగమయ్య జంగమయ్య అయ్యరావు జంగమయ్య జంగమయ్య అయ్యరావు జంగమయ్య జంగమయ్య దేవరావు జంగమయ్య జంగమయ్య ఇప్పుడన్న మాటలయ్యా జంగమయ్య వాళ్ళ కూడా వర్గవాకో జంగమయ్య నాకు కొడుకు పుట్టినాక జంగమయ్య నాకు బిడ్డ పుట్టినాక జంగమయ్య అయ్యా ఓ తల్లి జంగమ దేవరా నువ్వు ఎంత మాటలాంటి తల్లి జంగమయ్యా చూడండి ఎవరారా చూడండి నా తగులారా చూడండి నగు బిడ్డ పుట్టినాక నువ్వు కొడుకు పుట్టినాక ముక్కాన 3 గడియల్లా నా ప్రాణం పోతురాని అమ్మా అవనా దిగున పోతురానే అమ్మా ఓ అవలారా నాకు కొడుకు పుట్టినాక నగు బిడ్డ పుట్టినాక నా ప్రాణాలు వెళ్ళిపోతే అవనా దిగున వెళ్ళిపోతునే అమ్మా అమ్మ లేని పిల్లలైతారు కావచ్చు అమ్మా తల్లి లేని పిల్లలైతారు కావచ్చునే అమ్మా ఈ అమ్మ లేని పిల్లలు అంటే జంగమయ్యో ఈ వంగల పాలు జంగమయ్యా తల్లి లేని పిల్లలు అంటే జంగమయ్యో ఈ తంగల పాలు జంగమయ్యా నాకు బిడ్డ పుట్టినాక నాకు కొడుకు పుట్టినాక నా ప్రాణం వెళ్ళిపోతే నా బిడ్డకు రేపు రేపటి కల్లా అమ్మా నా కొడుకు రేపు రేపటి కల్లా వాళ్ళ కూతురు ఎత్తి బాలే మరి ఇయ్యాలే అమ్మా వాళ్ళ కూతురు ఎత్తి మనకెవ్వరు అంటారే అమ్మ నేను 100 రోజులే ఉండలేదా అమ్మా అమ్మ నేను 100 రోజులే వెరగలేదా అమ్మా నా బతుకు బండాల్లో పోను అమ్మా నేనే పోవాలి అమ్మా నేనెందుకు పోవాలని పాడబట్ట గుళ్ళ కన్న తల్లి నిలవాతి అంతగంట సేపు కలకాల కన్నీరు తీస్తున్నది ఎక్కడ పోవాలి ఏడ పోవాలి ఎందుకు పోవాలని ఇక జంగమయ్య బయటకు వచ్చే ఓ దేవుడా జంగమయ్య బయటకు వచ్చే ఓ దేవుడా ఇక జంగమయ్య బయటకు వచ్చే ఓ దేవుడా ఎట్లయితే గట్లా అమ్మా నాకు కొడుకు పుట్టినాక నాకు బిడ్డ పుట్టినాక నా ప్రాణం పర్వాలేదు అమ్మా నా జీవనం పైన పర్వాలేదు ఎందుకంటే నది కన్నది కడుపు కావాలి అమ్మ కట్టింది బట్ట కావాలి కాళ్ళ మీద బట్టది మైల కావాలి నాకు కన్న పేరు కావాలి అమ్మ కొన్న పేరు కావాలి గట్టచ్చే పిల్లలు ఎవరో అంటే పలాని పిల్లలనే పేరు నాకు రావాలని తల్లి ప్రాణాలు కొప్పుకునే ఓ దేవుడా జీవనాలు కొప్పుకునే ఓ దేవుడా అయ్యరావు జంగమయ్య జంగమయ్య నాకు బిడ్డ పుట్టినాక జంగమయ్య నాకు కొడుకు పుట్టినాక జంగమయ్య మన పేరు పిలవలేదు ఓ జంగమా నాకు సంతాన భార్య జంగమయ్య అయ్యా ఓడన్న కట్టరాలు జంగమయ్య నా బిడ్డ నీలవాతి దేవి కొడుకు బిడ్డ కవల పిల్లలు పుడితే నీ ప్రాణం పోతుందని చెప్పిన నా మాట ఇంటలేవే నీలవాతి ఎంత ముద్రకించినా నువ్వు నా మాట ఇంటలేవు రాయంటి మనిషిని లక్కోల కరిగించిన నువ్వు నా మాట ఇంటలేవు నీలవతి దేవి ఇక నడవచ్చే కాతుగా నేను బాధ్యుని కాదు కాకోలే కన్ను ఈ పిట్టోలే నోరదేవి నీకు సంతాన బలం అడిగడతా కాకోలే కన్ను ఈ పిట్టోలే నోరదేరు ఇప్పుడే నీకు పెట్టిపోతా ఏం పెట్టిపోతావు బొట్టో నింటో ఏదన్నా ఒకటి పెట్టండి ముత్తానే పొరగండి అయితే రాడి మొక్క కూడా కొన్ని అన్నది కట్టుకురో దేవుడు కట్టేనా చెప్పడం ఎక్కువ అవుతున్నారు చూసేటం లేదు తక్కువ అవుతున్నదే అమ్మా ఈ పిల్లల
సగం సగం బట్టలు వేసుకొని జాంగల మీద రేపు డ్యాన్సులు షేపు డ్యాన్సులు చేస్తే సొల్లు కాసుకుంటూ ఉంటారు కానీ సప్పట్లు ఎవరు కొట్టబోరు 90 ఏళ్ళ ముసలి కానీ ముసలోడు కానీ టీవీలో మూతి పెట్టి ముసలి చెప్ప ముసలోడికి ఇచ్చుతాడు ముసలోడి చెప్ప ముసలికి ఇచ్చుదని ఈ ముసల్లానికి వారం రోజుల దాకా నెత్తికి సవర్ లేకుండా పర్వాలేదు కానీ టీవీలో అంటే ప్రారంభిస్తున్నారు ఎవరి దాకా సప్పట్టు కొట్టు అంటే ఎవరు కొట్టలేరు వాళ్ళు ఏడు గిట్ల కొంకర్లు పోతాయి నోరు గిట్ల అంకర పోతుందేమమ్మా ఏళ్ళు గిట్ల అంకర వేణి అనుకో తక్కువ వర్షం వేసి సివిడి కాస్తే ఈ అంకర వేణిలతో ఒక్కసారి ఇట్లాంటి ఈ చెంప కంటుంది ఒక్కసారి ఇట్లాంటి ఈ చెంప కంటుంది అట్ట పోతే నాలుగేసినా కూడా అవుతుంది ఏళ్ళంకర వేణుల సంగతి అట్లున్నది కానీ నోరంకర వేణుల సంగతి చెప్పకూడదమ్మా ఇక వచ్చేది సద్దుల బతుకమ్మ పండగ నాడు ఇక నోరంకర వేణుల నోటే సద్దు పిండి పోతే సోడలు పోసినట్టే కుక్కరిన్న సద్దు పిండి పెట్టుకున్నాక ఎదురుగా వాళ్ళ మరదల వరసలు కూర్చున్నాక ఇక కుక్కరిన్న సద్దు పిండి పెట్టుకొని అంటే ఎదురుగా మొక్కలకు పౌడర్ వేసినట్టే ఈ పాల పిల్లలు ఉంటే కోసం పిచ్చు నీళ్ళకు మళ్ళీ ఒక్కసారి ఛాయ్ సిద్ధంరా దేవుడు సంతాన పాదం గిన్ని చెప్పే అని పోగోలిగా మారు ముఖం పెట్టుకునే ఉంటుందా ఇక నా నోటి ఒక పెద్ద మాట అంటున్నా మొదలు చెప్తున్నా అన్నంకర నువ్వు ఇచ్చినా వడా నన్ను కొట్టినా వడా ఈ ఊళ్ళకెళ్ళి కొట్టినా వడా సపట్టు కొట్టు అంటే వాళ్ళు కొట్టలేరు వాళ్ళకు కరోనా రోగమే వస్తుంది వాళ్ళకు కన్నే వస్తాయి ఈ బాల పిల్లలు చూస్తే మళ్ళా కొనిపిస్తుంది వీళ్ళకి మళ్ళీ ఒకసారి ఛాయ్ సిద్ధంరా ఇవరిదాకా సపట్టు కొట్టినోళ్ళు కొట్టుకుని మళ్ళా కొట్టనోళ్ళు కొట్టుకునే అమ్మా దేవుడు సంతాన పాదం ఇవరిదాకా కొట్టుకుంటే మెల్ల కొట్టిరు ఇప్పుడు కడుపులో తగడు పుట్టింది ఇక తంచుకురా ఇక కొంతమంది అయితే మొండిలై కూసురు ఇక రోమత్రి ఏం కాదనుకుంటారు కొంతమంది తీసుకున్న కాట అన్న తల్లి సంబరపడుతున్నది సంతోషపడుతున్నది ఈ రోజు లోపల బుద్ధి మెచ్చి జ్ఞానం మెచ్చి జంగమయ్య దిగి వచ్చిన సందర్భాలను ఒడిగట్టిందా అని సంబరపడుకుంటే సంతోషపడుకుంటే భక్తుల వేటికి వచ్చి అచ్చిన పని అయిపోయింది మన రాజ్యం మనం వెళ్ళిపోదామా అని రాగబండ్లు కట్టుకొని ఇదే బండ్లు కట్టుకొని బండి లోపల భార్యభర్తలు కూర్చుంది ఉన్న కట్నం ఎట్లా పోతున్నరే నా తల్లారా ఎట్లా పోతున్నారు